చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి స్వాతంత్ర్యాన్ని కోరుకుంటాడు. స్వతంత్రంగా ఆలోచించాలని, స్వతంత్రంగా జీవించాలని ప్రతి మనిషి కలలుగంటాడు. స్వతంత్రత కలిగినటువంటి జీవితం మనిషిని సంతోషింపజేస్తుంది. ప్రస్తుత కాలంలో భూమి మీద ఆయా దేశాలలో స్వాతంత్ర్యమును కలిగి, ఒక దేశపరంగా స్వాతంత్ర్యమును కలిగి జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇంకా దాస్యపు బానిసత్వంలోనే కొట్టుమిట్టాడుతున్నవారు, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నవారు కూడా లేకపోలేదు. అయితే సింహభాగం మనుషులలో ఎక్కువ శాతం ప్రస్తుతానికైతే స్వతంత్రులుగానే జీవిస్తున్నారు. ఈ స్వాతంత్ర్యము హద్దు దాటకూడదు. చాలా దేశాలలో ఇది ఒక సమస్య. అధికారులు ఆ దేశ ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు ఇది చాలా పెద్ద సమస్యగా వారికి పరిణమిస్తోంది. అదేమిటి అనగానే, స్వాతంత్ర్యము కలిగినటువంటి మనుష్యులు తమ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, హద్దు మీరుతున్నారు. ఏమైనా అడిగితే, మేము స్వాతంత్ర్యము కలిగిన దేశంలో ఉన్నాం కదా, మేము స్వాతంత్ర్యము కలిగినటువంటి ప్రాంతంలో నివసిస్తున్నాం కదా, మా ఇష్టం మాది అని అంటున్నారు. స్వాతంత్ర్యమును దేని కొరకు వినియోగించాలో, స్వాతంత్ర్యము నలుగురికి ఉపయోగపడే విధంగా మన ప్రవర్తన ఎలా ఉండాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథపు వెలుగులో, దేవుని మాటలలో జ్ఞానమును మనం నేర్చుకుందాం. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమును నేర్చుకున్నటకు ఆసక్తిని కనపరుచున్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్వాతంత్ర్యము కలిగినటువంటి మనుష్యులు తమ యొక్క పరిమితులను తెలుసుకుని జీవించాలని సూచించాడు. స్వాతంత్ర్యమును పొందిన తర్వాత కూడా పరిమితులుంటాయా అంటే ఉంటాయి. స్వాతంత్ర్యమును పొందిన తర్వాత కూడా పరిమితులుంటాయి, షరతులు ఉంటాయి. ఒక దేశం, దేశంలోని ప్రజలు, ఒక రాష్ట్రం, రాష్ట్రంలోని ప్రజలు ఉదాహరణకు మనం తీసుకోగలిగితే, స్వాతంత్ర్యము కలిగినటువంటి ప్రాంతములో నివసించుచున్నటువంటి వారికి హక్కులు ఉంటాయి, విధులు ఉంటాయి. హక్కులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడడానికి కానీ, ఇష్టం వచ్చినట్టుగా వారు తిరగడానికి కానీ, ప్రవర్తించడానికి కానీ, కార్యక్రమాలు చేయటానికి కానీ వీలు లేదు. అన్నీ కూడా షరతులకు లోబడి, పరిమితులకు లోబడి వారు చేయాల్సి ఉంటుంది. అంటే స్వాతంత్ర్యమును సద్వినియోగపరుచుకోవాలే తప్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకోకూడదు. ఉదాహరణకి, అప్పుడప్పుడు మనం ప్రజలలో కొన్ని సందర్భాలను చూస్తూ ఉంటాం. అవేంటంటే, కొంతమంది ఆడపిల్లలు, స్త్రీలు
అసభ్యకరమైనటువంటి వస్త్రాలను ధరించుకుంటున్నారని కొందరు అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఆడవారు వేసుకునేటువంటి వస్త్రాలు చక్కగా వారి యొక్క శరీరాన్ని పూర్తిగా కప్పేవిగా ఉంటే చాలా వరకు నేరాలు అదుపులో ఉంటాయని కొంతమంది వాదన. ఆడవారి యొక్క వస్త్రధారణను గూర్చి అభ్యంతరాలు చెప్పేటువంటి వారందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆ అభ్యంతరాలను వింటున్నటువంటి కొంతమంది స్త్రీలు వారేమంటుంటారు, ఏ దుస్తులైనా వేసుకోవడానికి మాకు స్వేచ్ఛ ఉన్నది, మేము స్వాతంత్ర్యము కలిగినటువంటి ప్రాంతంలో నివసిస్తున్నాము, మా ఇష్టం మాది అని వారంటూ ఉంటారు. ఇరువురికి సర్ది చెప్పలేక చాలాసార్లు అనేక మంది నోటి మీద చేయి వేసుకుంటున్నారు. ఎందుకంటే జ్ఞానము మనుషులలో లేదు. ఒకవైపు వారికి సమాధానం చెప్పలేరు, మరోవైపు వీరికి సమాధానం చెప్పలేరు. అసభ్యకరంగా వస్త్రాలను ధరించుకుంటే ఆ ధరించుకున్న వారికి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే వారు తిరిగి ఏమని ప్రశ్నిస్తారు, మాకు స్వాతంత్ర్యం ఉంది, మా ఇష్టం మాది అంటారు. మీరు తప్పుడు దృష్టితో చూస్తున్నారు, తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు కనుక లోపం మీలోనే ఉన్నది, మా వస్త్రధారణలో లేదు అని వారంటూ వారిని వారు సమర్థించుకుంటున్నారు. మరికొంతమంది ఇలా అసభ్యకరమైనటువంటి వస్త్రాలను, అశ్లీలంగా వస్త్రాలను ధరించుకునే వారిని చూపిస్తూ ఏమంటున్నారు, మీరు ఇలా వస్త్రాలు ధరించుకోవటం వలనే కదా అనేక మంది తప్పులు చేస్తున్నారు, తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు, నేరాలు జరుగుతున్నాయి అని వారంటున్నారు. మీరు సభ్యతగా దుస్తులు ధరిస్తే ఇబ్బంది లేకపోవును కదా అని వారంటున్నారు. వారి తరపున మాట్లాడితే వీరికి కోపం, వీరి తరపున మాట్లాడితే వారికి కోపం. అసలు ఏమి మాట్లాడాలో లోకమందు ఉన్నటువంటి చాలామందికి తెలియదు. మనసులోనే ఏదో అనుకుంటారు తప్ప పైకి మాత్రం ఎవరిని సమర్థించనట్టుగానే కనిపిస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథపు వెలుగులో ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా ఇదొక్కటే సమస్య కాదు, స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకునేటువంటి ప్రతి సందర్భంలో కూడా చక్కగా దేవుని జ్ఞానము మనుషులకు పాఠమును నేర్పించుచున్నది. ఒక ఉదాహరణ మాత్రమే మీకు పరిచయం చేశాను. ఇలాంటి సమస్యలు ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఇటువంటి ప్రతి సమస్యకు కూడా, ప్రతి ప్రశ్నకు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో సమాధానం దొరుకుతున్నది. ఈరోజు ఈ విశ్లేషణలో దేవుని మహాజ్ఞానాన్ని మనం గ్రహిద్దాం. సమాజానికి కావలసినటువంటి చక్కని పాఠాన్ని దేవుని యొద్ద నుండి మనం పొందుదాం. ప్రియులారా, దేవుడు మనుష్యులను స్వతంత్రులుగానే జీవించమన్నాడు. దేవుని యొద్ద నుండి కూడా మనిషికి ఏం దొరికింది? స్వాతంత్ర్యం దొరికింది. అసలు ప్రారంభపు మానవుల దగ్గరకు వెళ్ళి మనం చూస్తే దేవుడు ఆదాము హవ్వలను ఎలా జీవించమన్నాడు? వారికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అయితే ఈ స్వాతంత్ర్యము పరిమితులకు లోబడి మీరు పొందాలి, అనుభవించాలి. ఈ స్వాతంత్ర్యమును మీరు దుర్వినియోగపరిచారా శిక్షకు లోనవుతారు. ఎక్కడైనా సరే ఇది యూనివర్సల్ రూల్ ఆఫ్ గాడ్. ప్రారంభం నుంచి మనం చూడగలిగితే దేవుడు మనిషికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యము చక్కగా పరిమితులకు లోబడి, షరతులకు లోబడి ఆరోగ్యకరముగా అనుభవించాలి. ఆదాము హవ్వలను దేవుడు ఏదెను తోటలో ఉంచాడు. స్వాతంత్ర్యాన్ని ఎలా ఇచ్చాడో ఒక్కసారి మీరు గమనించగలిగితే ఆదాము హవ్వలను దేవుడు ఏదెను వనంలో ఉంచాడు. ఏదెను వనంలో ఉంచి దేవుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ తోట చెట్ల ఫలములలో వేటినైనను దేనినైనను నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు ఆయన. ఆ పదాన్ని మనం గమనిస్తే, నిరభ్యంతరముగా తినవచ్చుననే పదాన్ని మనం గమనిస్తే, నిరభ్యంతరముగా అంటే అర్థం ఏంటి? మీకు స్వాతంత్రం ఇవ్వబడింది, ఎటువంటి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా తినండి. అయితే ఈ స్వాతంత్ర్యము పరిమితులకు లోబడి ఉంటుంది, షరతులకు లోబడి ఉంటుంది. షరతులు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. ఆ రోజు ఆదాము హవ్వలకు దేవుడు విధించినటువంటి షరతు ఒక్కటే. అయితే తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు, వాటిని ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు.
ఏదెను తోటలో మిగిలిన వృక్షఫలాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వారు ఎన్నైనా నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే వారికి స్వాతంత్ర్యము ఇవ్వబడింది. స్వాతంత్ర్యమును వారు దుర్వినియోగపరిచారు. చూడండి, తోటలోని చెట్ల ఫలములన్నిటినీ దేవుడు వారి వశం చేసినా గాని అవన్నీ వద్దని, అవన్నీ కాదని అపవాది మాటలకు లొంగిపోయి తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలాలనే వారు తిన్నారంటే, దేవుని మాటను అతిక్రమించారంటే అర్థమేంటి? స్వాతంత్ర్యము దుర్వినియోగమైనది. దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం ఏమైపోయింది? దుర్వినియోగం అయిపోయింది. చూసారా? అంటే వారు షరతులకు లోబడలేదు, పరిమితులను వారు దాటారు. ఎప్పుడైతే వారు స్వాతంత్ర్యమును దుర్వినియోగపరిచారో వారేమైపోయారు? ఏదెను తోట నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు, పాపాత్ములైపోయారు, దేవుని నుండి సంబంధాన్ని తెంపుకున్నారు, వారు శాపగ్రస్తులైపోయారు. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనిషికి స్వాతంత్ర్యాన్నే ఇచ్చాడు. తన బిడ్డలందరికీ దేవుడు స్వాతంత్ర్యాన్నే ఇచ్చాడు. ఇశ్రాయేలీయులందరికీ దేవుడు స్వాతంత్ర్యాన్నే ఇచ్చాడు. కానీ స్వాతంత్ర్యములో జీవిస్తున్నటువంటి వారు తప్పు చేయకూడదు, షరతులను అతిక్రమించకూడదు, పరిమితులకు లోబడి ఉండాలి, నీతి మార్గంలో నడుచుకోవాలి. ఈ విషయం అర్థమైతే ఈరోజు ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే, ఎన్నో సమస్యలకు ఈరోజు పరిష్కారం లభించినట్టే. ఎవరిని సమర్థించాలి, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని లోక సంబంధమైనటువంటి మట్టి జ్ఞానముతో ఆలోచిస్తే సమాధానం దొరకదు. దైవజ్ఞానము దగ్గరకు వచ్చి ఆలోచన చేయగలిగితే అందరికీ సమాధానం దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ సమాధానాన్ని పొందుతారు. దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన మాట నిజం. ఆ స్వాతంత్ర్యమును పరిమితులకు లోబడి అనుభవించాలి. అప్పుడు నీవు ఆరోగ్యకరముగా కలకాలము జీవిస్తావు, ఆరోగ్యకరముగా, సంతోషదాయకముగా. కానీ ఎప్పుడైతే నీవు దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నీ ఇష్టానుసారముగా దుర్వినియోగపరిచావో అప్పుడు నీకు శిక్ష విధింపబడుతుంది, శిక్ష విధింపబడుతుంది. ప్రియులారా, స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచకూడదు. తల్లిదండ్రులు పిల్లలకు స్వాతంత్ర్యాన్ని ఇస్తారు. అల్లారుముద్దుగా వారిని పెంచుతూ పిల్లలకు తల్లిదండ్రులు స్వాతంత్ర్యాన్ని ఇస్తారు. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని వారు దుర్వినియోగపరిస్తే అంటే చెడ్డ కార్యములు చేస్తే, చెడు మాటలాడుతుంటే వెంటనే దండించటానికి, వారిని సరైన మార్గంలో పెట్టడానికి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఎందుకు వారి మీద కోపడుతున్నారు? ఒకనాడు గారాబం చేసినటువంటి తల్లిదండ్రులు ఒకానొక పరిస్థితులలో ఎందుకు కోప్పడుతున్నారు? ఎందుకు వారిని దండించటానికి కూడా సిద్ధపడుతున్నారు, బెత్తం తీసుకుంటున్నారు? ఎందుకు అనగానే వారికి ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యమును దుర్వినియోగపరిచేటువంటి సందర్భం ఎదురైంది. కనుక వారు దారి తప్పుతున్నప్పుడు మరలా వారిని దారిలో పెట్టడానికి వీరు బెత్తం తీసుకుంటారు. ప్రియులారా, ఈ సందర్భాలను మనం ఆలోచన చేయగలిగితే మనము స్వాతంత్ర్యమును అనుభవించాలి, స్వాతంత్ర్యములో మనం సంతోషించాలి. కానీ ఎప్పుడూ కూడా స్వాతంత్ర్యమును మనం దుర్వినియోగపరచకూడదు. మనకు విధింపబడినటువంటి హద్దును మనం మీరకూడదు. ప్రతి సందర్భంలో కూడా స్వాతంత్ర్యం మనకు ఇదే పాఠాన్ని నేర్పిస్తున్నది. స్వాతంత్ర్యము మనకు ఇదే పాఠాన్ని నేర్పించుచున్నది. ఇచ్చిన స్వాతంత్ర్యంలో చక్కగా జీవించడం మనిషికి చేత కాదు. స్వాతంత్ర్యం ఇవ్వగానే మనిషి ఏమనుకుంటాడంటే అంతకు మించి ఆలోచించాలనుకుంటాడు, అంతకు మించి చేయాలనుకుంటాడు, హద్దు దాటాలనుకుంటాడు. మరలా ప్రశ్నిస్తే కోపపడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటే నాకు స్వాతంత్ర్యం లేదా అని అడుగుతాడు. నీవెందుకు ఇలా శృతి మించుతున్నావు అంటే నాకు స్వాతంత్ర్యం లేదా అంటాడు. మద్యం తాగుతారు చాలామంది. మద్యం తాగి రోడ్ల మీదే అలా వారు పడిపోతున్నప్పుడు వారిని ప్రశ్నిస్తే నేను స్వాతంత్ర్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాను, నా డబ్బులు ఇచ్చి నేను మద్యం బాటిల్ కొనుక్కున్నాను, నేను త్రాగుతున్నాను, నీకేంటి బాధ అంటారు. నీవు త్రాగుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, చుట్టూ ఉన్నటువంటి సభ్య సమాజానికి కూడా నీవు ఇబ్బందికరంగా ఉన్నావు. ఆ రోడ్డు మీద పడిపోతూ
చుట్టూ ఉన్న వారందరూ నిన్ను హేళన చేస్తూ ఉన్నప్పుడు, అందరికీ అసభ్యకరంగా, అందరికీ ఇబ్బందికరంగా నీవు మారిపోతున్నప్పుడు, లేకపోతే ట్రాఫిక్కు నువ్వు అంతరాయం కలిగిస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న వారందరినీ నీ యొక్క చేష్టలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు, నీ స్వాతంత్ర్యాన్ని నీవు దుర్వినియోగపరచడం లేదా? ఎన్ని సందర్భాలలో మనం ఇటువంటి విషయాలను చూడటం లేదు చెప్పండి. అందుకే ఆయా పరిస్థితులలో ప్రభుత్వాలు కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగకూడదు, స్కూలు పిల్లలు ఉన్న చోట, లేకపోతే ఆసుపత్రులలో రోగులు ఉన్న చోట, పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోట నీవు పొగ త్రాగకూడదు, బహిరంగముగా నీవు పొగ త్రాగకూడదు. ఎందుకంటే నీవు పొగ త్రాగితే నీకే కాదు, నీ చుట్టూ ఉన్నవారికి కూడా నీవు వదిలే పొగ వలన హాని కలుగుతున్నది అని హెచ్చరిస్తూ ఉంటాయి. అక్కడక్కడ మనం ఆ నోటీసులు చూస్తూ ఉంటాం. ప్రియులారా, నీకివ్వబడిన స్వాతంత్ర్యమును నీవు చక్కగా వినియోగించుకోవాలి అని దేవుడు సూచిస్తున్నాడు. లోకమందు మన దగ్గర ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కానీ హద్దు దాటకూడదు, మన స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగపరచకూడదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళదాం. దేవుడు ఈ విషయమై వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాటలను మనం చూద్దాం. ఎవరికైతే దేవుని జ్ఞానం అర్థమవుతుందో, ఎవరైతే క్రీస్తు మార్గములో నడుచుకుంటారో అట్టివారందరూ కూడా స్వాతంత్ర్యమును సద్వినియోగపరుచుకుంటారని, ఎట్టి పరిస్థితులలోనూ వారు దుర్వినియోగపరచరని భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా మనం నేర్చుకోగలం. పరిశుద్ధ గ్రంథంలో ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి మాటలను మనం చూద్దాం. క్రీస్తును అంగీకరించినటువంటి ఆయన, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానమును నేర్చుకున్నటువంటి పౌలు గారు ఏ విధంగా బ్రతుకుతున్నారో చూడండి. ఆయనకు స్వాతంత్ర్యం ఉంది, కానీ ఆ స్వాతంత్ర్యమును ఆయన ఏ విధంగా వినియోగిస్తున్నారో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియూ చేయదగినవా? అన్నియూ చేయదగినవా? చేయకూడదు. ఆ షరతులకు లోబడాలి, ఆ పరిమితులను మనం దాటకూడదు. అన్నిటియందు స్వాతంత్ర్యము ఉన్నా, అన్నిటియందు స్వాతంత్ర్యము ఉన్నా అన్నియూ చేయదగినవి కావు. మన స్వాతంత్ర్యమును మనం దుర్వినియోగపరిస్తే ఎన్నో అసభ్యకరమైనవి మనలను లోపరుచుకుంటాయి. మన స్వాతంత్ర్యమును మనం దుర్వినియోగపరుచుకుంటే ఎన్నో అసభ్యకరమైనవి మనలను దాసులుగా చేసుకుంటాయి. అంటే మన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకోవటం వలన మనము అనేకమైనటువంటి చెడ్డవాటికి మరలా దాసులం అయిపోతాం. మరలా మనం చెడ్డవాటికి దాసులం అయిపోతాం. బాగా ఆలోచించాలి, చక్కగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. ఉదాహరణ మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. లోకంలో ఉన్నటువంటి ఉదాహరణ ఒకటి మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. మద్యపాన ఆసక్తితో నాకు స్వాతంత్ర్యం ఉన్నది గనక, నేను సంపాదించుకున్న పైకం నా చేతుల్లో ఉంది గనక నేను వెళ్ళి ఒక బాటిల్ కొనుక్కుని తాగేస్తాను అంటున్నాడు ఒక వ్యక్తి. అలా అంటున్నాడు అనుకుందాం. స్వాతంత్ర్యం ఉన్నదని వెళ్ళి మద్యం షాపుకు వెళ్ళి ఒక మద్యం బాటిల్ కొనుక్కొని తాగేశాడు. ఇది ఒక వ్యసనంగా మారిపోయింది, అతనికి ఒక అలవాటు అయిపోయింది, దురలవాటు అయిపోయింది. ప్రతిరోజు తన దగ్గర ఉన్నటువంటి పైకమును వెచ్చించి మద్యం తాగుతున్నాడు. ఒకానొక పరిస్థితులలో మద్యం తాగకపోతే ఉండలేకపోతున్నాడు. అంటే ఈ మద్యం ఇతనిని ఏం చేసుకుందన్నమాట? దాసునిగా మార్చేసుకుంది, దాసునిగా మార్చేసుకుంది. ఒక దురలవాటు. ప్రారంభంలో ఏమనుకున్నాడు? నాకు స్వాతంత్ర్యం ఉన్నది కనుక నేను త్రాగుతున్నాను అనుకున్నాడు. కానీ కాలక్రమేణా ఏమైపోయింది? ఆ త్రాగుడుకి ఇతడు బానిస అయిపోయాడు. చాలాసార్లు చాలా సందర్భాలలో మనం ఈ మాటలు వింటూనే ఉంటాం, బానిస అయిపోయాడండి అంటుంటారు. మద్యపానానికి బానిస అయిపోయాడండి. ప్రతిరోజు త్రాగాలి, త్రాగితే గాని అతడు ఉండలేడు, జీవించలేడు. ఈ విధంగా మనం
ఆయా వ్యక్తుల దగ్గర వారిని గూర్చి వింటూ ఉంటాం. మొదట తన స్వాతంత్ర్యాన్ని వినియోగపరుచుకొని పరిమితులు దాటాడు. ఆ తరువాత ఆ మద్యపానం తనను దాసునిగా చేసేసుకుంది. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏంటంటే మతమా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది ఏమిటి? మనుషులకు అవసరమైనటువంటి మహాజ్ఞానము. ప్రతి మనిషి నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సంగతులే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పటి వరకు వివరణాత్మకంగా మీకు ఎవరూ చెప్పక, మీకు తెలియక పరిశుద్ధ గ్రంథమును మత గ్రంథం అనుకున్నారేమో. పొరపాటది. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా మనుష్యులకు ఎంతో జ్ఞానమును అనుగ్రహించేది. అయితే వివరణాత్మకంగా దేవుని యొక్క సహాయమును బట్టి మనం పరిశుద్ధ గ్రంథమును నేర్చుకున్నప్పుడే ఆ జ్ఞానం మనకు అనుగ్రహింపబడుతుంది. పౌలు గారు అంటున్నారు, అన్నిటినీ చేయుటకు నాకు స్వాతంత్ర్యం ఉన్నా కానీ అన్నిటినీ నేను చేయను. ఎందుకు అంటే నేను ఏదో ఒక దాని చేత లోపరుచుకొనబడనొల్లను. ఏది కూడా నన్ను లోపరుచుకోవటానికి వీలు లేదు అంటున్నారు పౌలు గారు. ఆయా సందర్భాలలో చాలామంది పాపమునకు దాసులైపోవటానికి కారణం ఏంటంటే, ఆత్మీయ జీవితాలు కూలిపోవడానికి కారణం ఏంటంటే, ప్రారంభంలో వారు ఏమనుకుంటారు, నాకు స్వాతంత్ర్యం ఉన్నది కనుక నేను ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను అనుకుంటారు. తమ స్వాతంత్ర్యమును వినియోగపరుచుకుని ఒక చెడ్డ కార్యక్రమాన్ని మొట్టమొదటి వారు ప్రారంభిస్తారు. కాలక్రమేణా అదేమవుతుంది, వీరిని దాసులుగా మార్చేసుకుంటుంది. దాసులుగా మార్చేసుకుంటుంది. కేవలం మద్యపానం మాత్రమే కాదు, కేవలం అసభ్యకరంగా దుస్తులను ధరించడం మాత్రమే కాదు, ప్రతి దుష్కార్యము కూడా ఇదే కోవలోనికి వస్తుంది. మనుషులు చేస్తున్నటువంటి ప్రతి దుష్కార్యము కూడా ఇదే కోవలోనికి వస్తుంది. నాకు స్వాతంత్ర్యం ఉన్నది కదా అని మొదట ప్రారంభిస్తారు. నా చేతుల్లో డబ్బులున్నాయి కదా అని మొదట ప్రారంభిస్తారు. నేనేవి తప్పు చేసేయటం లేదులే, నేనెవరికి కీడు చేసేయటం లేదులే అని మొదట ప్రారంభిస్తారు. కానీ రాను 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 ఏమవుతుంది, అదొక వ్యసనం అవుతుంది, అదొక దురలవాటు అవుతుంది. ఆ తర్వాత వీరు దాని చేత లోపరుచుకోబడతారు. మొదట స్వాతంత్ర్యం ఉందని వీరు ఆ తప్పు చేశారు. ఆ తర్వాత ఆ తప్పు చేయటానికి వీరు దాసులైపోయారు. ఆ పాపమునకు వీరు దాసులైపోయారు. ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మీరెప్పుడు కూడా మీకివ్వబడినటువంటి స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచవద్దు. శరీర కోరికలకు లొంగిపోయి లోకానుసారమైనటువంటి సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వారై ఎప్పుడూ కూడా మీరు మీకివ్వబడినటువంటి స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకోవద్దు. ప్రభువునందు ఆనందించేవారుగా మీరుండాలి. పరిశుద్ధతను ప్రేమించేవారుగా మీరుండాలి. దేహమును విడిచిపెడితే పరలోకానికి వెళ్ళేవారుగా మీరుండాలి తప్ప పాపమునకు మరలా దాసులైపోయి మీ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకోవటం వలన మీకు ప్రయోజనం లేదు, మీ చుట్టూ ఉన్నవారికి ప్రయోజనం లేదు. పౌలు గారు అంటున్నారు అదే పత్రికలో, మరో సందర్భంలో ఆయన మాటలను, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన పలుకుతున్న మాటలను చూస్తే ఈ విషయం మనకు ఇంకా లోతులకు వెళ్ళి అర్థమవుతుంది. మనము స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకుంటే అది క్షేమాభివృద్ధిని కలుగు చేయదు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనము స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకుంటే అది క్షేమాభివృద్ధిని కలుగు చేయదు, వినాశనం. స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకుంటే వినాశనం. చూడండి, ఆ మాటలు కూడా మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు. దేవుణ్ణి తెలుసుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ పొందాను, లోకమందు అన్నీ చేయటానికి స్వాతంత్ర్యము కలిగిన వాడనుగా ఉన్నా అంటే దేవుడు మా చేతులేమి కట్టేయలేదు, దేవుడు లోకములో విడిచిపెట్టే ఉంచాడు. స్వాతంత్ర్యము కలిగిన వారముగానే మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ స్వాతంత్ర్యమును సద్వినియోగపరుచుకోవాలని దేవుడు ఆశించాడు.
ఆశిస్తున్నాడు. పరిశుద్ధత యందు మన ఘటములను కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలను దేవుడు ఏమైనా బంధిస్తున్నాడా? పాపము చేయకుండా మనల్ని ఏమైనా దేవుడు బంధిస్తున్నాడా? లేదు. మీ ఇష్టానికే విడిచిపెడుతున్నాడు. స్వాతంత్ర్యము కలిగిన వారుగానే ఉండమంటున్నాడు. కానీ ఆ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకుంటే తగిన ఫలితాన్ని అనుభవించాలి. పాపపు ఫలితాన్ని అనుభవించాలి. జాగ్రత్త. అందుకే పౌలు గారు అంటున్నారు, అన్నీ చేయటానికి స్వాతంత్ర్యము కలిగిన వాడునుగా నేనున్నా అన్నీ చేయను, చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నా కానీ నేను అన్నిటినీ చేసి నాశనమును కొని తెచ్చుకోలేను. అన్నీయు క్షేమాభివృద్ధిని కలుగచేయవు. నెమ్మదిగా అవి వినాశనమునకు తీసుకుని వెళ్ళిపోతాయి. ప్రారంభంలో మొబైల్ ఫోన్ చూస్తూ దానితో సరదాగా గడుపుతారు. ఆ స్మార్ట్ ఫోన్ దగ్గర సరదాగా కొంతసేపు గడుపుతారు. అలా ఉండే కొద్దీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఇంటర్నెట్కు వారు బానిసలైపోయి, ఆ స్మార్ట్ ఫోన్కు వారు అలవాటైపోయి ఇక ఎలా ఉంటారంటే, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి మరలా నిద్రలోనికి వెళ్ళేంత వరకు కూడా అనుక్షణం ఆ ఫోన్ను అలా చూస్తూనే ఉండాలి. ఒక మెసేజ్ వచ్చిందంటే వెంటనే వీరు అలర్ట్ అయిపోతారు. ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే వీరు అలర్ట్ అయిపోతారు. అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకోవటం కాదు, ఇప్పుడు అవసరాలకు అతీతంగా. అసలు అక్కడ అవసరాలు ఏమీ లేవు, కానీ నిరంతరం నిత్యం ఇక ఆ మొబైల్ ఫోన్తోనే, స్మార్ట్ ఫోన్తోనే గడుపుతున్నారు. ఏమైపోయింది? ఆ స్మార్ట్ ఫోన్ వీరిని లోపరుచుకున్నది. ప్రారంభంలో ఒక గేమ్ సింపుల్గా ఆడతారు, ఆ తర్వాత ఆ గేమ్స్కు అలవాటు పడిపోతారు. నిత్యం ఇంకా అలా గేమ్స్ ఆడుతూనే ఉంటారు. చూసారా? ఈరోజు 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేకమైనవి, అనేక విషయాలలో అపవాది అయిన వాడు మనుష్యులను ఇలాగే లొంగదీసుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువులో స్వాతంత్ర్యమును పొందినవారు కూడా మరలా పాపమనే దాస్యము క్రింద చిక్కుకుపోతున్నారంటే ఇక మీరు ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభువు యొక్క రక్షణను ఎరుగిన వారైతే ఇక సరే, వారు నిత్యం బంధకాలలోనే ఉన్నారు. వారికి ఇంకా రక్షణ పరిచయం కాలేదు. అట్టి వారి కొరకు సువార్తను ప్రకటిస్తూ ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అయితే క్రీస్తు రక్షణ సువార్తను ఎరిగిన వారు సైతము మరలా పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ పాపమనే దాస్యము క్రింద చిక్కుకుపోతున్నారు. తమకు దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకుంటున్నారు. అయితే అన్నీయు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాయా? అన్నీయు మనకు చివరకు లాభాన్ని తెచ్చిపెడతాయా? లేదు, వినాశనం. కనుక ఈ సంగతులు ముందుగా మనకు నేర్పింపబడ్డాయి. మనం చాలా జాగ్రత్తతో ఉండాలి. లోక సంబంధమైనటువంటి విషయాలలో కూడా మనుషులందరూ దేవుని జ్ఞానమును నేర్చుకున్న వారై ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి. అసభ్యకరమైనటువంటి దుస్తులు వేసుకుంటూ, అశ్లీలమైనటువంటి దుస్తులు వేసుకుంటూ ఏమంటున్నారు? స్వాతంత్ర్యం అంటున్నారు. అవును, అందరూ స్వాతంత్ర్యం కలిగిన వారే. స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచడానికైతే వీలు లేదు. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాతంత్ర్యమును కలిగిన వారే. అందరికీ శరీరాలున్నాయి, అందరికీ దుస్తులున్నాయి. కానీ అందరూ కూడా పరిమితులకు లోబడి మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా సభ్యతతో మనలను చూస్తే చక్కగా ఒక సోదరి అని మనలను పిలిచే విధంగా మన యొక్క వస్త్రధారణ ఉండాలని స్త్రీలు భావించగలుగుతున్నారా? నన్ను చూస్తే ఒక సోదరుడా అని పిలిచే విధంగా నా యొక్క ప్రవర్తన ఉండాలని పురుషులు ఆలోచన చేయగలుగుతున్నారా? అటువంటి భావాలు ఈరోజు సమాజంలో తుడుపు పెట్టుకుని పోయాయి. ప్రతి ఒక్కరూ కూడా, మనుషులలో ప్రతి ఒక్కరూ కూడా వ్యభిచారపు చూపులతో ఈరోజు నిండిపోయిన వారుగా కనిపిస్తున్నారు. కనుక ఇటువంటి పరిస్థితులలో దేవుని జ్ఞానము మనుషులను పిలుచుచున్నది, వెలుగులోనికి ఆహ్వానించుచున్నది. మీ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకున్నారా? దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. జాగ్రత్త. మీ స్వాతంత్ర్యమును సద్వినియోగపరుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్వాతంత్ర్యమునకు లోబడి, పరిమితులకు లోబడి, షరతులకు లోబడి మీరు చక్కగా ప్రభువునందు ఆనందిస్తూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ, వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు. లేని పక్షంలో
ఆత్మగా మీరు తగిన శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఆ శిక్ష నిత్య నరకయాతన. నిత్య నరకయాతన. కనుక ఆ బాధ నుండి తప్పింపబడాలంటే స్వాతంత్ర్యమును చక్కగా సద్వినియోగపరచుకోవాలి. పేతురు గారు కూడా తన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నటువంటి ఈ సంగతిని చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా వ్రాయబడినటువంటి ఈ సందర్భాన్ని చక్కగా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. స్వతంత్రులై ఉన్నారు, కానీ మీ స్వాతంత్ర్యాన్ని దుష్టత్వమును కప్పిపెట్టుటకు వినియోగించుకుంటున్నారా? అంటే శరీర సంబంధమైనటువంటి ఆశలకు లొంగిపోయి స్వాతంత్ర్యం అనేటువంటి బోర్డు ముందు పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త. దీనంతటికీ తగిన మూల్యం చెల్లించుకోవాలి. మీరు పాపమునకు దాసులైపోతే నరకానికే వెళ్ళిపోతారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడినటువంటి చక్కని సూచన ఏమిటి? మీరు దేవునికి దాసులై ఉండుడి. అప్పుడు మీరు పరలోకానికి వెళతారు, దేవుడున్న లోకానికి వెళతారు. ఏ ఒక్కరూ కూడా తమకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచకూడదు. దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీకివ్వబడినటువంటి స్వాతంత్ర్యమును మీరు వినియోగపరచకూడదు. అది దుర్వినియోగం అవుతుంది. స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేయడం అవుతుంది, సద్వినియోగపరచుకోవడం కాదు. ఈ మానవాళికి తెలియదు, ఇన్ని రహస్యాలు తెలియవు, ఇంత లోతైన విశ్లేషణ తెలియదు. పైపైన ఆలోచించిన వారై, ఏమీ తెలియని వారై గుడ్డివారుగా సమాజంలో బ్రతుకుతున్నారు ఈరోజు అనేక మంది మనుషులు. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మీ స్వాతంత్ర్యమును మీరు ఎలా వినియోగిస్తున్నారు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రమాదం తప్పదు, పెను ప్రమాదం పొంచి ఉంది. మీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యమును మీరు సద్వినియోగపరచుకోవాలి. దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీరు దుర్వినియోగపరచడానికి వీలే లేదు. దేవుడు తెలియజేస్తున్నాడు. దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యమును మీరు దుర్వినియోగపరుస్తున్నారా? జాగ్రత్త, జాగ్రత్త. దీనికి ఫలితాన్ని అనుభవించాలి. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి వెళ్లకుండా ఆదాము హవ్వల దగ్గర నుండి కూడా మనకు ఎన్నెన్నో పాఠాలు నేర్పింపబడ్డాయి. కనుక అసలు మొదటి తప్పు జరగటానికి ఇదే కారణం. కనుక ఈ విషయాలను మనం గ్రహించిన వారమై, పాఠం నేర్చుకున్న వారమై, ఇక మీదట మన స్వాతంత్ర్యమును ఎప్పుడూ కూడా దుష్టత్వమును కప్పిపెట్టుటకు దుర్వినియోగపరచకుండా దేవుని యందు ఆనందించటానికి ప్రభువులో మనం నడుచుకోవాలి. అలాగని దేవుడు మన నోరు కుట్టేశాడా? మన చేతులు కట్టేశాడా? లోకమందు అన్నవస్త్రములు కలిగిన వారుగా జీవించమన్నాడు. ప్రభువునందు సంతోషించమన్నాడు. దేవుని సేవార్థమై బ్రతకమన్నాడు. అసభ్యకరంగా జీవించమనలేదు. శరీరాన్ని నాశనం చేసుకోమనలేదు. ఇతరులకు హాని తలపెట్టమనలేదు. లోక కళ్యాణం కోసం క్రీస్తును రక్షకునిగా ప్రకటిస్తూ మీ బ్రతుకు పరమార్థమును ఎరిగి దేవుని కొరకు జీవించండి అన్నాడు. ఇంత గొప్ప విలువైనటువంటి జ్ఞానమును అందించిన దేవుణ్ణేమో ప్రక్కన పెడుతున్నారు. మనలను చివరకు లోపరుచుకొని నాశనమునకు నడిపించేటువంటి చెడుతనమునేమో ప్రేమిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? కనుక ఇక మీదట అటువంటి ప్రవృత్తిలో మీరు ఉండకుండా అనుగ్రహింపబడినటువంటి స్వాతంత్ర్యమును సద్వినియోగపరుచుకుంటూ పరలోకమును పొందుటకు, నిత్యత్వంలో అడుగుపెట్టుటకు మీ జీవితాలను క్రమపరుచుకోవాలని దేవుని మాటలను బట్టి మీకు సూచిస్తున్నాను. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విషయాన్ని మనం ఈ ముగింపులో చూద్దాం. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఎంత చక్కగా వ్రాయబడిందో చూసారా? సహోదరులారా, మీరు
స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. అవును, మీ అందరికీ స్వాతంత్ర్యం ఉంది, మనందరికీ స్వాతంత్ర్యం ఉంది. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా స్వతంత్రుడుగానే జీవించాలి. దాస్యము క్రింద జీవించాలని ఏ ఒక్కరూ కోరుకోరు. దేవుడు కూడా మనిషిని దాస్యము క్రింద ఉంచాలనుకోలేదు. ప్రతి మనిషిని కూడా దేవుడు స్వేచ్ఛాజీవిగానే విడిచిపెట్టాడు. అయితే ఒక మాట ఆగండి. మీరందరూ స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఏమిటా మాట? దేవుని జ్ఞానమును మీరు అంగీకరించి, దేవుని వాక్యమునకు మీరు లోబడి, సహోదరులుగా ఒకరినొకరు ప్రేమిస్తూ, ఈర్ష్య, పగ, ద్వేషం లేకుండా ఒకరి రక్షణ కొరకు మీరు ఆలోచన చేస్తూ, మీ జీవితకాలమంతా దేవుని సేవార్థమై మీరు బ్రతకాలి. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకూడదు, మీ చుట్టూ ఉన్న వారిని నాశనం చేయకూడదు. మీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యమును మీరు దుర్వినియోగం చేయకూడదు. మీరందరూ స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు, కానీ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తానంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు, ఊరుకోడు. కనుక మనకు దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు చెప్పే ఆ ఒక్క మాటను మనం గ్రహించాలి, గమనించాలి, మనస్సును పెట్టాలి. ఆదాము హవ్వలకు చెప్పినట్టే దేవుడు నేడు మనకు కూడా చెబుతున్నాడు. క్రీస్తునందు మీరు సంతోషించండి, ఆనందించండి, నిరభ్యంతరంగా జీవించండి. అయితే ఒక మాట, పాపమును చేయొద్దు, పాపము జోలికి వెళ్ళొద్దు, పాపము చేత మీరు లోపరచబడవద్దు, పాపమునకు మీరు దాసులైపోవద్దు. స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారు కదా, స్వతంత్రులుగానే ఉండండి. జీవితకాలమంతా స్వతంత్రులుగానే ఉండండి. ఎవ్వరూ మీ మీద అజమాయిషీ చేయటానికి వీలు లేదు. మీరు దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మాత్రమే మీరు నెరవేర్చాలి. ఇదండి దేవుడు మనకు అనుగ్రహించే అద్భుతమైనటువంటి జ్ఞానం. ఈరోజు మనుష్యులలో ఎందరికైతే ఈ జ్ఞానం అర్థమవుతుందో వారు సభ్యతతో జీవిస్తారు. చుట్టూ ఉన్నవారికి ఎటువంటి కీడు తలపెట్టకుండా, ఎటువంటి హాని చేయకుండా, తమ్మును తాము కాపాడుకుంటూ అనేక మంది రక్షణార్థమై వారు జీవిస్తారు. దేవుడు రాయించిన మాటలు ప్రతి ఒక్కరికి అవసరం. సర్వ సమాజం అంతా కూడా దేవుని మాటలను ఔషధ మూలికలుగా స్వీకరించాలి, మహాజ్ఞానముగా వారు అందిపుచ్చుకోవాలి. ఎప్పటికైనా మనుషులలో కొందరైనా సరే ఈ జ్ఞానపు మాటలను విని దేవుని మార్గంలోనికి రావాలని ఆశిస్తూ, దేవుని యొక్క ప్రేరణను బట్టి ఈ పాఠాన్ని మీ ముందుంచాను. మంచి నిర్ణయం తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీరు మాకు స్వాతంత్ర్యమును దయచేశారు. మేమంతా స్వేచ్ఛాజీవులుగా బ్రతకాలని మీరు కోరుకున్నారు. అయితే స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకోకుండా, పాపమునకు మేము దాసులము కాకుండా, మీరిచ్చినటువంటి స్వాతంత్ర్యమును, మీ మాటలను పాటిస్తూ, మీ ఆజ్ఞలకు లోబడి మేము పొందగలుగుటకు, అనుభవించగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. ఏ విధమునా కూడా పాపము చేత మేము లోపరచబడనొల్లకుండా తండ్రి, కేవలము మేము మీకు మాత్రమే దాసులుగా బ్రతకటానికి సహాయమును దయచేయండి. అంతటి స్థిరమైనటువంటి మనస్సు, బుద్ధి ప్రతి ఒక్కరూ తెచ్చుకోగలగటానికి, మీ వాక్యమందు నిలబడగలగటానికి తండ్రి మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, వ్యసనాలలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో తండ్రి పాపమనే కాడి క్రింద చిక్కుకుపోయి సతమతమవుతున్నటువంటి మీ బిడ్డలను తండ్రి మీ కృపచేత ఆదరించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఈ మా ప్రార్థనా విజ్ఞాపనములన్నింటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించును కాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.